నమస్తే DTV న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలో శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానంలో శ్రీ గోవిందరాజస్వామి ప్రధాన అర్చకులు శ్రీ వరయోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో 27వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా వరంగల్ నగర ఏసీపీ నందిరామ్ నాయక్ మరియు స్థానిక ఇంతే జార్ఖండ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ MA సుకూర్ విచ్చేసి పారిశుద్ధ్య కార్మికులకు దాదాపు 40 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. చీరల పంపిణీ తదనంతరం శ్రీ గోవిందరాజస్వామి దివ్య దర్శనముకు ముఖ్య అతిథులుగా ఏసీపీ నందిరామ్ నాయక్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ MA సుకుమార్ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీ గోవిందరాజస్వామి దివ్య శుభాశీస్సులు అందించి స్వామివారి విశేష వస్త్రంతో సన్మానించి తీర్థ శతగోపాల ప్రసాదాలను అందించడం జరిగింది. స్థానిక నాయకులు రాష్ట్ర PCC కార్యదర్శి శ్రీ మీసాల ప్రకాష్ మరియు 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ బాబు మరియు అడ్వకేట్ శ్యామకృష్ణ, గొంతి మోహన్ రెడ్డి, షాబోదు యోగి, చెన్నూరి నటరాజ్, పెరుమండ్ల రాజేంద్ర గౌడ్, బండసీను, సర్దార్ సిజ్వర్ మరియు జస్వీర్ సింగ్, గూడ శారద, RP ధనలక్ష్మి పెద్ద ఎత్తున స్థానికులు విచ్చేసి పై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తాగి అటు ఇటు బండ్లు కూడా స్పీడ్గా నడుపుతూ ఉంటారు. కాబట్టి వాడు చూసుకుంటూ నడుపుతారులే అని చెప్పేసి మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా మన ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఫస్ట్ క్షేమంగా సేఫ్గా చీరల పంపిణీ కార్యక్రమం సాగిస్తున్నాడు. ఎందుకంటే సార్ని గుర్తించి ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి గుర్తించి సార్ గారు చీరలు అందరికీ చీరలు ఇస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల సార్ గారు ఇంకా DCP ACP ఉన్నాడు. సార్ రాబోతున్న అతిథులు DCP కావాలని అందరం కోరుకుంటాం. ఇంతేనా? హృదయపూర్వక అభినందన చేసుకుంటూ మరి ముఖ్యంగా ఏంటంటే ACP గారు చాలా కష్టపడి పైకి వచ్చిన వారు కాబట్టి తెలుసు కాబట్టి వారు ఇట్లా మాట్లాడడం జరిగింది. సాధకాబాగా తెలుసు కాబట్టి యూనివర్సిటీ నుంచి సార్ మాకు పరిచయం తెలుసు జాబ్ రాకముందు నుండి. ఇవాళ జాబ్ వచ్చి మా బిల్స్ కాలనీ CA గారు కూడా సారు చేయడం జరిగింది. ఇవాళ వరంగల్ జిల్లాలో వారి ఉద్యోగ ప్రస్థానం చాలా దిక్కులు చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ACPగా చేసిండ్రు. వారు పేదల పక్షాన్ని నిలబడే అధికారి ACP నందిరామ్ నాయక్ గారు కానీ షుకూర్ గారు కానీ ఇక్కడ వారు కూడా కష్టపడి పైకి వచ్చిన వారి షుకూర్ గారు కూడా. మరి ముఖ్యంగా ఏంటంటే పేదలు అంటే వాళ్ళకి ప్రేమ కాబట్టి పేదల కోసం ఇవ్వాలనే చీరలు పంపించేస్తారంటే శ్రీనివాస్ గారు చెప్పడంతో వీరికి వచ్చి ఇక్కడికి టైం వారి చాలా విలువైన టైంను కేటాయించి రావడం వారికి మా పక్షాన మీ అందరి పక్షాన హృదయపూర్వక ముఖ్యంగా మీ అందరికీ మరొక చిన్న విన్నపం. మా గోవిందాల గుట్టకాడ ఇవాళ ఇంత ప్రశాంతంగా మేము దాదాపు 1 నెల 2 నెలల కాంచి కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ముఖ్యంగా మన CA గారు దగ్గర సార్ ప్రకాశం నిలబడండి, తీసుకుని నిలబడండి. అమ్మ ఇది సైడ్ సైడ్ మీరు 5 ఇచ్చారు. అందరూ రండమ్మా. కొమలగారు అందరూ ఒక్కొక్క ఫోటో కొట్టు వాళ్ళకు తిప్పుంటుంది. ఎప్పుడు మనసు ఒక్కొక్క సింగల్ కొట్టు అటు చూడు సార్, అటు చూడు రామ్మా రా చూడు చూడండి. పర్లేదు అందరూ వచ్చా నేను తీసుకుంటాను.
మీరు తీసుకోండి మీకోసం చూడండి ఒక్కసారి నీళ్ళు ఒక తీసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా స్టార్ట్ చేద్దాం. నాన్న హిస్టారికల్ గోవిందరాజుల గుట్టను టెంపుల్ను దర్శించుకోవాలని నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు మరి ఈ ప్రధాన అర్చకులు సీనయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం పారిశుద్ధ కార్యక్రమం ఉందని చెప్పేసి ఆహ్వానించడంతో ఇక్కడికి రావడం జరిగింది. పారిశుద్ధ కార్యక్రమంలో మరి చీరలతో పాటుగా వారికి మరి వాళ్ళ విధి నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని కూడా దర్శించుకొని రావడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ.